ప్రజా ఆరోగ్య విషయంలో బ్రిటన్ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తు తరాలను పొగాకు మహమ్మారి నుండి శాశ్వతంగా దూరం చేయాలనే దృఢ సంకల్పంతో 2008 తర్వాత జన్మించిన వారికి సిగరెట్ల విక్రయాన్ని పూర్తిగా నిషేధించే ఓ కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఒక నిర్దిష్ట సంవత్సరం తర్వాత పుట్టినవారు తమ జీవితకాలంలో చట్టబద్ధంగా సిగరెట్లు కొనుగోలు చేసే అవకాశమే ఉండదు. బ్రిటన్ ప్రధాని ప్రతిపాదించిన ఈ చట్టం వెనుక ఒక వినూత్నమైన ఆలోచన ఉంది. సాధారణంగా ఏదైనా వస్తువుపై నిషేధం ఇస్తే అది అందరికీ వర్తిస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం వయో పరిమితిని ఏటా పెంచుతూ వెళ్లే వ్యూహాన్ని ఎంచుకుంది. ప్రతి సంవత్సరం సిగరెట్ని కొనే కనీస వయసు ఒక ఏడాది పెరుగుతుంది. దీనివల్ల నేడు 15 ఏళ్ల వయసు ఉన్నవారు భవిష్యత్తులోనూ సిగరెట్లు చట్టబద్ధంగా కొనలేరు. 2040 నాటికి యువతలో పొగాకు వినియోగాన్ని దాదాపు సున్నాకు తగ్గించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలు కేవలం వ్యక్తిగతమైనవి కావు, అవి దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారం చూపుతాయి. ఈ చట్టం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలను ఆరోగ్య నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు. ఊపిరితిత్తులు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యల బారి నుండి లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. నేషనల్ హెల్త్ సర్వీస్ పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం ఏటా బిలియన్ల కొద్ది ఫౌండ్లను ఖర్చు చేస్తుంది. ఈ చట్టం వల్ల ఆ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. యువతలో చిన్న వయసులోనే వ్యసనాల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి ఇది ప్రేరణనిస్తుంది. ఏదైనా పెద్ద మార్పు వచ్చినప్పుడు అభ్యంతరాలు రావటం సహజం. ఈ చట్టంపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛలను అణిచివేస్తున్నారని కొందరు వాదిస్తుంటే, మరికొందరు ఇది నల్లబజారుకు దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు. సిగరెట్ల విక్రయాలు నిలిచిపోతే వ్యాపార వర్గాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం పొగాకు వల్ల కలిగే మరణాల కంటే స్వేచ్ఛ ముఖ్యం కాదు అనే గట్టి వాదనతో ముందుకు పెడుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ వంటి దేశాలు ఇటువంటి ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ బ్రిటన్ వంటి అగ్రరాజ్యం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పొగాకు నియంత్రణ కోసం పోరాడుతున్న దేశాలకు ఇది ఒక రోల్ మోడల్గా నెలకొంది. ప్రజా ప్రదేశాల్లో స్మోకింగ్ నిషేధం నుంచి ప్రారంభమై యూకే ప్రయాణం ఇప్పుడు పొగాకు రహిత తరం సృష్టి దిశగా తాగుతుంది. ఈ చారిత్రాత్మక చట్టం అమల్లోకి వస్తే భవిష్యత్తులో బ్రిటన్ ఒక ఆరోగ్యవంతమైన పొగాకు రహిత దేశంగా ఆవిర్భవించడం ఖాయం. యువత ఆరోగ్యం కంటే మరేది ముఖ్యం కాదని యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా చాటి చెబుతోంది. ఈ చారిత్రాత్మక చట్టంతో బ్రిటన్లో ఆరోగ్యవంతమైనటువంటి మనుష్యులు అవతరిస్తారని ప్రపంచం ఘోషిస్తుంది.